హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మందారం మొక్క గురించి అండి. మీ మందారం మొక్కలో ముందులాగా పెద్ద పెద్ద పువ్వులు రావట్లేదా? ఆకులు ఉన్న మొగ్గలు పండుబారి రాలిపోతున్నాయా? హైబ్రిడ్ మందారం అయితే ఇంకా స్లోగా ఉందా? కానీ ఒక చిన్న సీక్రెట్ ఫెర్టిలైజర్ టెక్నిక్తో సమ్మర్లో కూడా మందారం మొక్క ఫుల్ ఫ్లవర్స్తో నిండిపోతుంది. ఈరోజు వీడియోలో నాటు మందారం ఎందుకు ఎండలో కూడా ఎక్కువ పువ్వులు పూస్తుందో, హైబ్రిడ్ మందారం ఎందుకు స్లో అవుతుందో, సమ్మర్లో మందారం మొక్కకు వాటరింగ్ ఎలా చేయాలి, సన్లైట్ ఎంత ఉండాలి, మీలీబగ్స్ పిండినల్లి సమస్యను ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే పువ్వులు ఎక్కువగా పూయడానికి ఒక స్పెషల్ ఫెర్టిలైజర్, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాటు మందారానికి హైబ్రిడ్ మందారానికి డిఫరెన్స్ ఏంటి, ఏ మందారం మంచిదో తెలుసుకుందాం. ముందుగా చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, నాటు మందారం మంచిదా లేక హైబ్రిడ్ మందారం మంచిదా? సమ్మర్లో చూస్తే నాటు మందారం మొక్కలు ఫుల్గా పువ్వులతో కనిపిస్తాయి, కానీ హైబ్రిడ్ మందారాలు మాత్రం స్లో గ్రోత్తో కొన్ని బడ్స్ మాత్రమే ఇస్తాయి. దానికి రీజన్ ఏంటంటే, నాటు మందారాలు ఇవి లోకల్ క్లైమేట్కి, మన క్లైమేట్కి చాలా స్ట్రాంగ్గా అడాప్ట్ అయి ఉంటాయి అన్నమాట. మన క్లైమేట్కి అలవాటు పడి ఉంటాయి. హీట్ టాలరెన్స్, వేడిని తట్టుకునే శక్తి కూడా వీటికి ఎక్కువ. రూట్స్ స్ట్రాంగ్గా కూడా ఉంటాయి వీటికి. అందుకే 40 డిగ్రీల టెంపరేచర్ అంత వేడిలో కూడా ఫ్లవరింగ్ కంటిన్యూగా ఇస్తాయి. అదే హైబ్రిడ్ మందారాలు అయితే, హైబ్రిడ్ వెరైటీస్ పెద్ద పెద్ద పువ్వులతో ఉంటాయి. పెద్ద సైజు పూల కోసమే వీటిని డెవలప్ చేస్తారు. పువ్వులు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. డబుల్ పెటల్స్ ఉంటాయి, ఇంకా రంగురంగుల కలర్స్ చాలా ఉంటాయి కదా. కానీ ఇవి చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అన్నమాట. హీట్ స్ట్రెస్, వేడిని తట్టుకునే శక్తి అంత ఎక్కువగా ఉండదు. అందుకే హీట్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. సమ్మర్లో గ్రోత్ స్లో అవుతుంది. ఇంకా ఎక్కువ సన్లైట్ పడితే వీటి మొగ్గలు పండుబారి రాలిపోవడం, మొగ్గలు ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, అలాగే ఫ్లవరింగ్ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సమ్మర్లో ఏది బెస్ట్ అని నన్ను అడిగితే, లో మెయింటెనెన్స్ మరియు ఎక్కువ పువ్వులు కావాలంటే నాటు మందారం బెస్ట్ అండి. మీకు ఒకవేళ పెద్ద సైజులో కలర్ఫుల్ ఫ్లవర్స్ కోసం అయితే హైబ్రిడ్ మందారాలని చూస్ చేసుకోవచ్చు. కానీ వీటికి మాత్రం ఎక్స్ట్రా కేర్ ఖచ్చితంగా తీసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మందారం మొక్కకు సాయిల్ మాయిశ్చర్ ఎలా ఉండాలి, రీపాటింగ్ చేయాలంటే సాయిల్ మిక్స్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. సమ్మర్లో మందారం మొక్కలకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే, సాయిల్ తొందరగా డ్రై అయిపోతుంది. సాయిల్ పూర్తిగా డ్రై అయితే, ఎండిపోతే మొగ్గలు పండుబారి రాలిపోతాయి, ఆకులు వాలిపోతాయి, ఇంకా ఫ్లవరింగ్ కూడా తగ్గిపోతుంది. అందుకే సాయిల్ని ఎప్పుడు కూడా స్లైట్ మాయిస్ట్గా ఉంచాలి, కొంచెం తడిగా ఉంచాలి. కానీ వాటర్ లాగింగ్ మాత్రం ఉండకూడదు. కుండీలో మట్టిలో నీళ్లు మాత్రం స్ట్రక్ అవ్వకూడదు. అలాంటి సాయిల్ మిక్స్, మంచి సాయిల్ మిక్స్ యూస్ చేయాలి. కొత్త మందారం మొక్కను రీపోటింగ్ చేసే సమయంలో సాయిల్ మిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. బెస్ట్ సాయిల్ మిక్స్ నన్ను అడిగితే గార్డెన్ సాయిల్, కంపోస్ట్, శాండ్, కోకోపీట్ కానీ రైస్ హస్క్ కానీ ఇలాంటివి కలిపి యూస్ చేస్తే మంచిది. కోకోపీట్, కొబ్బరి పొట్టు, కొబ్బరి పీచు యూస్ చేయడం వల్ల అది మాయిశ్చర్ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది. సమ్మర్లో మొక్క వేర్లు, రూట్స్ని కూల్గా ఉంచుతుంది. రైస్ హస్క్, వరి పొట్టు సాయిల్ మిక్స్లో యూస్ చేస్తే సాయిల్ గుల్లగుల్లగా ఎయిరీగా ఉంటుంది, డ్రైనేజ్ ఇంప్రూవ్ అవుతుంది, రూట్స్ హెల్దీగా గ్రో అవుతాయి ఇలాంటి సాయిల్ మిక్స్లో. కంపోస్ట్ వల్ల న్యూట్రియన్స్ స్లోగా రిలీజ్ అవుతాయి మట్టిలోకి. ప్లాంట్ నెమ్మదిగా మంచిగా ఎదుగుతుంది. ప్లాంట్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇలాంటి సాయిల్ మిక్స్ యూస్ చేయడం వల్ల సాయిల్ తొందరగా డ్రై అవ్వదు, రూట్స్ హెల్దీగా ఉంటాయి. సమ్మర్లో మొక్క స్ట్రెస్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది, ఫ్లవరింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, సన్లైట్ రిక్వైర్మెంట్. సన్లైట్ విషయంలో కూడా నాటు మందారం అలాగే హైబ్రిడ్ మందారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాటు మందారానికైతే ఈ ప్లాంట్కి ఫుల్ సన్లైట్ అంటే చాలా ఇష్టం. రోజుకు కనీసం 6 నుండి 8 గంటలు డైరెక్ట్ సన్లైట్ వచ్చినా బాగా గ్రో అవుతుంది. ఎండ్ ఎక్కువగా ఉన్నా కూడా ఫ్లవరింగ్ కంటిన్యూగా ఇస్తుంది. అదే హైబ్రిడ్ వెరైటీస్కి మార్నింగ్ సన్లైట్ మాత్రమే సరిపోతుంది. మార్నింగ్ సన్లైట్ అందిస్తే బెటర్ అండి. ఎందుకంటే పొద్దున్న వచ్చే ఎండ చాలా జెంటిల్గా ఉంటుంది, ఆకులు కాలిపోవు, బడ్స్ హెల్దీగా ఉంటాయి. కానీ ఆఫ్టర్నూన్ హార్ష్ సన్లైట్ పడితే ఆకులు ఎండిపోవడం, పువ్వుల రంగు తొందరగా ఫేడ్ అయిపోవడం, ప్లాంట్ ఒత్తిడికి లోనవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే హైబ్రిడ్ మందార మొక్కల్ని మార్నింగ్ సన్లైట్ వచ్చే ప్లేస్లో పెట్టండి. ఫోర్త్ పాయింట్, మీలీబగ్స్, పిండి నల్లిని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సమ్మర్లో మందార మొక్కలకు కామన్ ప్రాబ్లం
ఈ మీలీబగ్సే అండి పిండి నల్లి ఎక్కువగా మొక్కలను అటాక్ చేస్తూ ఉంటుంది. ఇవి తెల్లగా కనిపిస్తాయి. ఈ పురుగులు ఆకులు, కొమ్మలు, మొగ్గల మీద ఉంటాయన్నమాట. ఇవి మొక్కల రసాన్ని పీల్చి ఆకులు ముడుచుకుపోవడం, మొగ్గలు రాలిపోవడం, పూలు తగ్గిపోవడం చేస్తాయి. వీటిని నివారించడం కూడా చాలా సులభమే అండి. సహజ నివారణ కోసం వారంలో ఒకసారి వేప నూనె పిచికారీ చేయాలి. 1 లీటర్ నీటిలో 5 ml వేప నూనె, నీమ్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మనం సాయంత్రం సమయాల్లో పిచికారీ చేయాలన్నమాట. ఇలా చేస్తే పిండి నల్లి సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ ఈ సమస్య మరీ ఎక్కువగా తీవ్రంగా ఉంటే కనుక మనం కెమికల్ మెథడ్ యూస్ చేయాలి. కెమికల్ మెథడ్ కోసం యాక్టారా అని ఒక ఇన్సెక్టిసైడ్ ఉంటుంది. అది 1 గ్రాము 1 లీటర్ వాటర్లో కలిపి పిచికారీ చేయాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పిచికారీ చేయకండి. ఈవినింగ్ లేదా మార్నింగ్ టైంలో స్ప్రే చేస్తే చాలు. 5th పాయింట్ ఏంటంటే ఫెర్టిలైజర్. స్పెషల్ ఫెర్టిలైజర్ మందార మొక్క కోసం చెప్తానన్నాను కదా, అదేంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మందార మొక్కలు కంటిన్యూస్గా ఫ్లవరింగ్ కోసం ఒక బెస్ట్ ఫెర్టిలైజర్ చెప్తాను. ముందుగా వెర్మి కంపోస్ట్ అండి. వెర్మి కంపోస్ట్ నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలి. 2 గుప్పెళ్ళు వెర్మి కంపోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం, అలాగే సూక్ష్మజీవులు, బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఎన్నో ఉంటాయి. ఇది ఇవ్వడం వల్ల మొక్కలో న్యూ గ్రోత్, కొత్త చిగుర్లు తొందరగా రావడం, ఆకులు గ్రీన్గా మారడం, ఫ్లవరింగ్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సాయిల్ లూజ్ చేసి నెలకొకసారి ఒక 2 గుప్పెళ్ళు కంపోస్ట్ ఇవ్వండి. దాంతోపాటుగా ఒక బౌల్ తీసుకొని లేదా ఒక జార్ తీసుకొని అందులో మస్టర్డ్ కేక్ పౌడర్ 1 స్పూన్ వేయండి. ఆవ చెక్కల పొడి. ఇది నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ అనమాట. మొక్క ఫాస్ట్గా గ్రో అవ్వడానికి, కొమ్మలు ఎక్కువగా రావడానికి, మొగ్గలు ఎక్కువ రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ మస్టర్డ్ కేక్ పౌడర్లో NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 4:1:1 రేషియోలో ఉంటాయి. అలాగే వీటిలో సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఉంటాయి. ఇది మొక్క ఎదుగుదలకు, పూర్తి ఎదుగుదలకు చాలా మంచి ఫెర్టిలైజర్ అండి. ఈ చెక్కల్ని పొడిగా చేసి నేను 1 స్పూన్ ఈ జార్లో వేస్తున్నాను. తర్వాత 1 చెంచా నీమ్ కేక్ పౌడర్, వేపపిండి కూడా వేయండి. ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మట్టిలో ఫంగస్ రాకుండా, పురుగులు రాకుండా హెల్ప్ చేస్తుంది ఈ నీమ్ కేక్ పౌడర్. ఇది కూడా 1 చెంచా వేయండి. దీనివల్ల వేర్లు హెల్దీగా ఉంటాయి, మట్టిలో పెస్ట్స్ తగ్గుతాయి, ఫంగస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండింటిని 2 లీటర్ల వాటర్లో వేసి మిక్స్ చేసి 24 గంటల పాటు నానబెట్టి ఉంచాలి. 24 గంటల తర్వాత ఈ లిక్విడ్ని మనం డైల్యూట్ చేయాల్సిన పని లేదండి, డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయచ్చు. క్వాంటిటీ ఎంతో వేయలేదు కదా, 1 స్పూన్ మాత్రమే వేసాము కాబట్టి ఇంకా మనమేమి డైల్యూట్ చేయాల్సిన పని లేదు. ఈ ఫెర్టిలైజర్ వల్ల పువ్వుల సైజ్ ఇంప్రూవ్ అవుతుంది, మొగ్గలు ఎక్కువగా వస్తాయి, ఆకులు డార్క్ గ్రీన్గా మారుతాయి. సమ్మర్లో మొక్క ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ సమ్మర్లో మీ మందార మొక్క ఫుల్ ఫ్లవరింగ్లో ఉండాలంటే వాటరింగ్, సన్లైట్, సాయిల్ మిక్స్, ఫెర్టిలైజర్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. నాటు మందారం అయితే ఫుల్ సన్లైట్లో కూడా సూపర్గా గ్రో అవుతుంది. హైబ్రిడ్ మందారం అయితే ఇలా లిటిల్ ఎక్స్ట్రా కేర్ అవసరం అన్నమాట. ఈ టిప్స్ ఫాలో అయితే మీ మందార మొక్క కూడా ఫుల్ బడ్స్తో బ్యూటిఫుల్గా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.